హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో అటుకుల చుడవ చేశానండి. మనకు 1 మంత్ దాకైనా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక ప్యాన్ తీసుకొని అటుకులను శుభ్రం చేసుకున్నాక కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలండి. అన్ని బ్యాచెస్ కూడా సేమ్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పల్లీలను వేయించుకోవాలి. వేయించుకున్నాక అటుకులోకి వేసుకోవాలండి పల్లీలని. తర్వాత పుట్నాలను కూడా వేయించుకోవాలండి. డైరెక్ట్ వేస్తే మనకు మాడిపోద్ది. ఇలా జల్లెడతో వేసుకొని వేయించుకోవాలి. పుట్నాలను కూడా అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలండి. తర్వాత మక్క అటుకులు వేయించుకోవాలి. ఈ చుడవలోకి మక్క అటుకులు చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా అన్ని బ్యాచెస్ వేయించుకున్నాక అటుకుల చుడవలోకి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకును కూడా సేమ్ ఫ్రై చేసుకోవాలి. ఒక 20 ఎండుమిర్చిని కూడా వేయించుకున్నాను. అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 20-25 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను స్పైసీనెస్ కోసము. ముందే పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకున్నాక సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలండి. మనకు 1 మంత్ దాకా ఉంటుందండి స్టోర్ చేసుకుంటే. ఎటైనా లాంగ్ టూర్లకు వెళ్ళినా లేదా ఈవినింగ్ స్నాక్లా కూడా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చండి. 1 మంత్ దాకా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. మీ కవిత.